అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానిదని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది దిగులు చేత నింపబడ్డారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే హృదయం అంతా చాలా బాధ చేత నింపబడింది. బయటకు బాగున్నట్లు నటిస్తున్నాం, సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాం. మా ఇంట్లో ఏం జరగట్లేదయ్యా, అంత క్షేమంగా ఉందనే 10 మందికి మనం చెప్తున్నాము. కానీ నాకు తెలుసు మీ హృదయంలో గుండెలు పగిలే అంత బాధ ఉందని. చాలా దిగులు చేత నింపబడి రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోలేని వారు ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది ఉన్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి అంటారు కదా, అన్నా ఎన్నో సంవత్సరాలైందన్న మనశ్శాంతిగా బ్రతికి, ఎన్నో సంవత్సరాలైందన్న మనశ్శాంతిగా నిద్రపోయి, కుటుంబంతో సంతోషంగా గడిపి చాలా సంవత్సరాలు అయిపోయిందన్న, దిగులు చేత నింపబడ్డాం. కలవరం, రేపు ఏం జరుగుతుంది మా జీవితంలో, రేపు ఎట్లాగ బ్రతకాలి, కష్టపడుతున్నామే, కష్టానికి తగిన ప్రతిఫలాలు దొరకట్లేదని ఒకవైపు బాధ అయితే, మరొక వైపు ఏంటో చెప్పన, ఎవరినైతే అమితంగా ప్రేమించామో, ఏదైతే నా కుటుంబం అనుకున్నామో వారే కదా ఈరోజు మీ దుఃఖానికి కారణమయ్యారు. కానీ ఏమీ కంగారు పడకండి. కొంతమంది మన దగ్గర ఆస్తి లాక్కోవాలని, మనల్ని నిరుపేద స్థితిలో చూడాలని, మనల్ని గాయపరిచేవారు చాలామంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారి మధ్యన బ్రతుకుతున్నప్పుడు ప్రభా నాకు న్యాయం తీర్చవా అని అడుగుతున్నారు కదా. ఈరోజు మీ అందరికీ శుభవార్త ఏంటి తెలుసా? మీ దిగులు, మీ బాధ, మీ కష్టం, మీ కన్నీరు అంతా నా ప్రభు చూస్తున్నాడు. మీ కన్నీటి ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, కీర్తనల భాగము 146వ కీర్తన 7వ మాట మనం చదవగలిగితే, బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులు నా ప్రభు నెరవేర్చును గాక. కొంతమంది అంటారన్నా, బయట వారు కాదని నన్ను బాధపరిచేది నా సొంత కుటుంబమే, నా సొంత రక్త సంబంధులే నన్ను బాధపరుస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మనుషులెవరూ నాకు న్యాయం తీర్చట్లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళినా న్యాయం తీర్చట్లేదు, మా ఊరిలో పెద్దల దగ్గరికి వెళ్ళినా ధనము ఎవరి వైపు అయితే ఉంటుందో, ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారో వారి వైపు నిలబడుతున్నారు. కానీ ఈ బలహీనరాల వైపు, ఈ బలహీనుడి వైపు ఎవరు మాట్లాడట్లేదయ్యా, ఇంకా బాధ ఎక్కువైపోతుందని చాలామంది కన్నీరు కారుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆస్తి గొడవలు ఎక్కువైపోయాయి, డబ్బు చూడగానే మనస్సులు మారిపోయాయి, బంధువుల ఆలోచనలు మారిపోయాయి, బంధువులే రాబందులు అయిపోయారు కదా. ఇలాగ చాలామంది మన సొంత వారు మనల్ని గాయపరుస్తుంటారు. ఈరోజు మన హృదయంలో అనేక బాధలు ఉండగల కారణం ఏంటి తెలుసా? ఎవరినైతే ప్రేమించామో, ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని నావారనుకున్నామో వారే మన దుఃఖానికి కారణమయ్యారు. కానీ కలవరపడకండి, నా ప్రభు న్యాయం తీరుస్తాడు. మనుషులెవరూ మనకి న్యాయం తీర్చకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయం తీర్చగలిగిన దేవుడు ఆయన. అందుకే యేసేబుని చాలామంది బాధ పెట్టారు, అన్యాయం చేశారు. సొంత రక్త సంబంధులే యేసేబు చనిపోవాలని కోరుకున్నారు. కానీ దేవుని మహాకృప అంటే చెప్పన, వీళ్ళెంతైతే యేసేబుని అణచాలని ప్రయత్నం చేశారో అంత ఉన్నతంగా దేవుడి సింహాసనం ఎక్కించాడు. ఈరోజు మీరు కలవరపడకండి, నా ప్రభు న్యాయం తీరుస్తాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం ఇస్తాడు ఆయన. ఈరోజు చాలామందికి పనులు లేక బాధపడుతున్నారు. కొంతమంది కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలాలు దొరకట్లేదు. కొంతమందికి జీతం సరిపోవట్లేదు, కుటుంబాలను పోషించుకోవాలి, పిల్లలు ఎదుగుతున్నారు, వారిని ఎట్లాగ పెంచాలి, వారిని ఎలాగ చదివించాలి, వారికి ఎలాగన్నీ సమకూర్చాలని ఆలోచన చేత కొంతమంది తండ్రులు చాలా మనోవేదన అనుభవిస్తున్నారు. కొంతమంది తల్లులు కూడా కష్టపడుతున్నారు కుటుంబాల కోసం. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ కష్టం వృధాగా పోదు. నా ప్రభు మీ కుటుంబాలను పోషిస్తాడు. అలాగే బంధింపబడిన వారికి నా ప్రభు విడుదల దయచేస్తాడు. ఈరోజు చాలామంది పాపాల ఊబిలో బంధింపబడిన వారు ఉన్నారు. అయ్యా, ఈ వ్యసనం నుంచి బయటికి ఎట్లా రావాలి, ఈ సమస్యల నుంచి బయటికి ఎట్లా రావాలి, ఈ చెడు తలంపుల నుంచి బయటికి ఎట్లా రావాలి, ఎంతోమంది ఎన్నో విషయాల్లో ప్రార్థిస్తున్నారు. కొంతమంది పాపపు ఊబిలోంచి బయటికి రావాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. అప్పుల బాధల్లోంచి బయటికి రావాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో విషయాల్లో బంధింపబడ్డాం. కానీ కంగారు పడకండి, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ప్రభు విడుదల కలుగు చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇంకా బ్రతుకుంచాలంటే కారణము మిమ్మల్ని ఓటముల వైపు నడిపించాలని ఎంత మాత్రము కాదు, కానీ మిమ్మల్ని విడిపించి గొప్ప సాక్షులుగా, ఉన్నతమైన సాధనాలుగా నా ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. ప్రియ సంగమా, మరణకరణ రోగము చేత మేము బంధింపబడ్డాం, అప్పుల సమస్యల మధ్యన మేము బంధింపబడ్డాం, ఎన్నో అవమానాలు, మమ్మల్ని హేళన చేసిన వారు ఉన్నారు. ప్రభా, నువ్వు న్యాయం తీర్చు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలిన సందర్భాలు ఇంకా మా జ్ఞాపకం ఉన్నాయి. మనం ప్రభు సందులో మోకరిస్తే ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు ఆయన. ప్రభు సందులో కన్నీరు కారిస్తే ఎక్కడ శుభవార్త వినాలో అక్కడ శుభవార్తలు వినిపించేలాగా చేస్తాడు ఆయన.
ప్రభు సన్నిధిలో మనం తలదించుకుంటే ఎక్కడ తలెత్తాలో ఆ స్థలాల్లో మనల్ని తలెత్తుకునేలాగా చేస్తాడు ఆయన. ప్రియ సంగమా, ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి, టెన్షన్స్ పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని ఎంతమాత్రం పాడు చేసుకోకండి. రేపన్న రోజు ఏం చేయాలో నా ప్రభువుకు బాగా తెలుసు. మన కోసం చాలా గొప్ప సింహాసనాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఆ సంగతిని ఎప్పుడు మర్చిపోకండి. మేము క్లిష్టమైన పరిస్థితుల మధ్యన ప్రయాణం చేస్తాం, కానీ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని, ప్రభా అవమానిస్తున్న వారు ఉన్నారు, కానీ మేము మౌనంగా ఉంటాం. నువ్వు మాట్లాడు ప్రభా. తండ్రి, మమ్మల్ని ఎట్లా పోషిస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు ఆహారం ఇవ్వగలిగిన దేవుడు అని ప్రభుని అడిగాం. దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఎందుకంటే నా బ్రతుకులో నాకు తెలుసు, వేడి వేడి అన్నం, నాకు ఇష్టమైన కూర అందులో కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తీర్చుకున్న బ్రతుకునాది. కానీ అలాంటి బ్రతుక్కి ఈరోజు దేవుడు సమృద్ధిని, ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. నా ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రభు న్యాయం తీర్చాడు. అవమానించిన వారి ముందరే ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. చాలా విషయాల్లో బంధింపబడిన వాడుగా ఉన్నాను. నాకు డ్రగ్స్ అంటే పిచ్చొచ్చేసింది. చాలా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాను. ఆ పరిస్థితుల నుంచి నా ప్రభు బయటికి చాలా సులువుగా, చాలా ప్రత్యేకంగా దేవుడు తీసుకొచ్చాడు. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు మాకు, మా కుటుంబానికి, సంఘాలకి క్షేమాన్ని ఇచ్చాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ప్రభు మీ బ్రతుకులు నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.